గత కొన్నేళ్లుగా సీక్రెట్ వీడియోస్ లీక్ అవటం మనందరం చూస్తూనే ఉన్నాం. కొందరు కేటుగాళ్ళు హోటల్ రూమ్స్, హాస్టల్ బాత్రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్, అలాగే పబ్లిక్ టాయిలెట్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలని రికార్డ్ చేస్తున్నారు. అయితే మీరు ఈ టిప్స్ని పాటించి సీక్రెట్ కెమెరాలని గుర్తించవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, మీకే అర్థమవుతుంది. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్. ప్రస్తుత కాలంలో చాలా మంది వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే తమ వారి వెంట హోటల్ రూమ్స్కి వెళ్ళి ఏకాంతంగా గడిపిన వీడియోస్ నెట్టింట వైరల్ అవటం చూస్తూనే ఉన్నాం. ఇంతేకాకుండా షాపింగ్ మాల్స్లో డ్రెస్ చేంజింగ్ చేసుకునే సమయంలో సీక్రెట్ కెమెరాలు పెట్టడం, రకరకాల ప్రదేశాల్లో అమ్మాయిల వీడియోలని రికార్డు చేసి వైరల్ చేయటం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలలో ఈ సీక్రెట్ కెమెరాల వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. ఓయో రూముల్లో, హోటల్ రూముల్లో, గర్ల్స్ హాస్టల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ కొందరు కేటుగాళ్ళు సీక్రెట్ కెమెరాలు పెట్టి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. హోటల్స్, బాత్రూమ్ వంటి ప్లేసులలో, బెడ్రూమ్లలో ఉండే బల్బులలో రహస్య కెమెరాలు పెట్టి అక్కడికి వచ్చే జంటల సన్నిహిత దృశ్యాలని రికార్డు చేసి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఆ రూమ్లో ఉన్న వస్తువులని జాగ్రత్తగా గమనించాలి. స్మోక్ డిటెక్టర్లు, గోడ గడియారాలు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, లైట్లు, బల్బులు, పుస్తకాలు, గది తలుపులు, లావా ల్యాంప్స్ అండ్ పెన్నుల్లో ఈ సీక్రెట్ కెమెరాలు అమర్చే అవకాశం ఉంటుంది. అయితే మీరు మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ తో కూడా సీక్రెట్ కెమెరాలని గుర్తించవచ్చు. ఇందుకోసం గదిలో లైట్లన్నీ ఆర్పేయాలి, అలాగే కర్టెన్లు కూడా మూసివేయాలి. గది మొత్తం చీకటి అయ్యాక ఫ్లాష్ లైట్ అనేది ఆన్ చేయాలి. అప్పుడు ఆ గదిలో రహస్య కెమెరాలు ఉంటే అవి ఎరుపు లేదా ఆకుపచ్చ ఎల్ఈడి రంగులో మెరుస్తాయి. అలాగే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్లు కూడా అందుబాటులో ఉంటాయి. యాప్లో సీక్రెట్ కెమెరాలని స్కాన్ చేసి మనం గుర్తించేలా చేస్తాయి. వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కొన్నిసార్లు సీక్రెట్ కెమెరాలు వైఫై నెట్వర్క్తో కూడా పనిచేస్తాయి. అవి రికార్డ్ చేసి వీడియోలని వైఫై ద్వారా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. అందుకే మీరు గదిలోకి వెళ్ళాక అక్కడ వైఫై నెట్వర్క్స్ ఏవేవి ఉన్నాయో కూడా గమనించాలి. వైఫై మ్యాన్ లేదా నెట్ స్పాట్ వంటి నెట్వర్క్ స్కానర్ యాప్స్ని కూడా వినియోగించవచ్చు. ఇవి రేడియో ఫ్రీక్వెన్సీలని విడుదల చేస్తాయి. ఆర్ఎఫ్ సిగ్నల్స్ను గుర్తించే కొన్ని యాప్స్ కూడా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని యాప్స్ ఉన్నా, ఎన్ని డిటెక్టర్లు ఉన్నా మనం కనుక జాగ్రత్తగా లేకపోతే మన పరువు అనేది గంగలో కలిసిపోవటం ఖాయం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ జనరేషన్లో చాలామంది ఏం చేస్తున్నారంటే పెళ్ళి అయిన వారు అదే మాట, పెళ్ళి కాని వారు అదే మాట. వీళ్ళందరి నోటి నుంచి వచ్చే ఒకే ఒక మాట ఓయో రూమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఓయో ఓయో అంటున్నారు, అక్కడ అనుకోకుండా ఏదైనా జరిగితే అయ్యో అనవలసి వస్తుంది. కాబట్టి హోటల్స్కి, ఓయో రూమ్స్కి వెళ్ళేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఒక్కసారి మన వీడియో రికార్డ్ అవుతే మన పరువే కాదు, మన వెనక ఉన్న మన కుటుంబ పరువు కూడా పోతుంది, అది గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళకి ఖచ్చితంగా లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అభిప్రాయాలని, సూచనలని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.